హాయ్ అండి, నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖారాజు వంటశాల. ఇవాళ మన వీడియో వచ్చేసి నోరూరించే మినపసున్నుండలు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎవరైనా ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఏ విధంగానో వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేద్దాం రండి. ముందుగా ఒక 2 గ్లాసుల వరకు మినపగుళ్ళను తీసుకుని ఒక 2 స్పూన్ల వరకు బియ్యాన్ని వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్తో కొలుచుకుంటున్నాను, అంటే గ్లాసు వేపిన తర్వాత ఇంకో గ్లాసును వేపాను కాబట్టి ఈ విధంగా సన్నటి సగ మీద ఇలా దోరగా మినపగుళ్ళని వేగించుకోవాలి. తర్వాత వీటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక గ్లాసున్నర వరకు పంచదారని వేసుకోండి. అందులో 5-6 ఇలాచీలు వేసుకుని మెత్తటి పౌడర్లా చేసేసుకోవాలి. 2 గ్లాసుల మినపగుళ్ళకి గ్లాసున్నర పంచదార సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిసేటట్టుగా ఈ విధంగా ప్లేట్లో వేసి బాగా కలిపేసుకోండి. ఈ పిండిని ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మినపసున్నుండలు అనేవి ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 కిలో వరకు నెయ్యిని తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా నెయ్యిని బాగా కాగనివ్వండి. కొంచెం నెయ్యి వేడిగా ఉన్నప్పుడే ఇలా నెయ్యిని వేసుకుని ఈ పౌడర్లో ఇలా నెయ్యి అనేది పోసుకొని ఇలా గరిటతో ఒకసారి కదుపుకోండి. కాస్త ఇలా గరిటతో కదుపుకొని వేడి కాస్త తగ్గిన తర్వాత చేతితో కలిపేసుకోవచ్చు. ఈ విధంగా కాస్త చల్లారిన తర్వాత చేతితో ఈ విధంగా మెనుక్కుని పిండి మొత్తం బాగా కలిసేటట్టుగా ఈ విధంగా నెయ్యి అనేది బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కాస్త నెయ్యిని వేసుకుని ఇలా కొంచెంగా పిండిని తీసుకుని మనకి సున్నుండలు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా నొక్కేసుకోవడమేనండి. ఈ విధంగా గట్టిగా నొక్కితే నెయ్యి అనేది పైకి వస్తూ ఇలా రౌండ్గా ఈ విధంగా చాలా బాగా వస్తాయి సున్నుండలు అనేవి. ఇలా మనం చేసేటప్పుడు ప్రతిసారి ఈ విధంగా కాస్త కలుపుకుంటూ చేసుకున్నాం అనుకోండి, ఈ సున్నుండలు రౌండ్గా బాగా వస్తాయి. ఈ విధంగా ఇంతేనండి. ఈ విధంగా పిండిని మొత్తం ఇదే విధంగా సున్నుండల్లా చుట్టేసుకోవడమే. మనం ఈ పౌడర్ని స్టోర్ చేసుకుని డబ్బాలో పెట్టుకున్నామంటే నిలవ ఉంటుంది. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఉండల్లా చేసేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా. చూసారు కదా, మినప సున్నుండలు అనేవి రెడీ అయిపోయాయి. చాలా బాగా వచ్చాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చూస్తేనే నోరు ఊరుతున్నాయి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.